బ్రేకింగ్ న్యూస్. కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక జీవితంలో వెలుగులు నిండాయి. చెప్పాలంటే అంతు చిక్కని వ్యాధి, అందని ద్రాక్షలా మారిన కోట్ల రూపాయల ఖర్చు ఆ తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు మాత్రమే మిగిల్చాయి. కానీ ఆ కన్నీళ్లు తుడిచేందుకు నేనున్నానంటూ ముందుకొచ్చారు మంత్రి నారా లోకేష్. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను విదేశాల నుంచి తెప్పించి చిన్నారికి పునర్జన్మను ప్రసాదించారు. చిన్నారి పునర్విక స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్ 1 అనే అత్యంత అరుదైన ప్రమాదకరమైన వ్యాధితో పోరాడుతోంది. అయితే ఈ వ్యాధి నయం కావాలంటే విదేశాల నుంచి జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ రావాలి. దాని ధర అక్షరాల 16 కోట్లు. సామాన్యులకు అది ఊహకందని భారం. ఇక చిన్నారి పరిస్థితి చూసి దాతలు 10 కోట్లు అందించగా మిగిలిన 6 కోట్లు సమకూర్చే బాధ్యతను మంత్రి నారా లోకేష్ భుజాన వేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ నిధులు సర్దుబాటు చేసి ఇంజెక్షన్ వచ్చేలా స్వయంగా పర్యవేక్షించారు లోకేష్. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి లోకేష్ సమక్షంలోనే వైద్యులు చిన్నారికి ఆ ఖరీదైన ఇంజెక్షన్ను ఇచ్చారు. ఆ సమయంలో లోకేష్ చిన్నారిని దగ్గరకు తీసుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. నా హామీ నెరవేరింది, 100 ఏళ్లు జీవించు చిట్టి తల్లి అంటూ లోకేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటున్నాయి. తమ పాపకు పునర్జన్మనిచ్చిన లోకేష్కు జీవితాంతం రుణపడి ఉంటామంటూ పునర్విక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలే కాదు, ఇలాంటి మానవత్వంతో కూడిన పనులు కూడా ఉంటాయని లోకేష్ నిరూపించారు. పునర్వికకు ఇంజెక్షన్ కోసం వచ్చినటువంటి అరుదైన వ్యాధి నయం కావడం కోసం 16 కోట్ల రూపాయలు కావాలి. ఎందుకంటే 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ ఇస్తేనే పునర్విక తిరిగి బతుకుతుంది అనేది చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు దిగాలు పడిపోయారు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఏకంగా 16 కోట్లు. సో అసలు ఎవరికి సాధ్యం కాదు అంత పెద్ద మొత్తంలో ఇంజెక్షన్ ఇప్పించడం. కానీ మానవత్వం ఇంకా బతికే ఉంది, మానవత్వం మిగిలే ఉంది అని దాతలు ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. తమకు తోచినంత సాయం సోషల్ మీడియా వేదికగా పునర్విక గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు తమకు తోచినంత 100, 500, 1000, 2000 ఇట్లా అందరూ తమ మానవత్వాన్ని చూపించారు. సో ఆ నిధులు 10 కోట్లు అయ్యాయి. ఆ నిధులు 10 కోట్లు అయిన తర్వాత మంత్రి నారా లోకేష్ మిగిలినటువంటి 6 కోట్లు ప్రభుత్వం తరపున పెట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సో హామీ ప్రకారం, ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ 6 కోట్ల నిధులు సమకూర్చి దాతల నుంచి వచ్చినటువంటి 10 కోట్లు, మంత్రి లోకేష్ హామీ ఇచ్చినట్టుగా 6 కోట్లు, మొత్తం 16 కోట్లు అయిన తర్వాత మంత్రి నారా లోకేష్ ఆ ఇంజెక్షన్ తెప్పించారు. సో ఆయన సమక్షంలోనే వైద్యులు ఆ పాపకి ఇంజెక్షన్ వేశారు. సో దీంతో పునర్విక ఇంకా నిండు 100 ఏళ్లు జీవించు తల్లి అంటూ మంత్రి నారా లోకేష్ దీవించినటువంటి ఆ మాటలు ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తున్నాయి, ప్రతి ఒక్కరిని కూడా చెలింపజేస్తున్నాయి. సో ఇట్లా దాతలు తలుచుకుంటే అంటే మానవత్వం ఇంకా మిగిలే ఉంది అని నిరూపించవచ్చు అనే దానికి ఉదాహరణ పునర్విక పాపను చూపిస్తున్నారు అందరూ. సో మనం చూడొచ్చు, మంత్రి నారా లోకేష్కి ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఆ రకంగా ముందుకు రావడం, ముందుకు వచ్చి ఆ మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని దాన్ని నిజం చేయడం అనేది మామూలు విషయం కాదు. సో దీంట్లో మంత్రి నారా లోకేష్ ఆయన చూపించినటువంటి చొరవ, ఆయన చూపించినటువంటి మానవత్వం, సో ఆ పాపను ఎత్తుకొని లోకేష్ చూస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో తల్లిదండ్రులకు ఎంత ఆనందం ఉంటుంది. ఎందుకంటే 16 కోట్లు, ఒక కోటి కాదు, 2 కోట్లు కాదు. మామూలుగా కొన్ని లక్షలంటేనే భరించలేము, కొన్ని పరిస్థితుల్లో కొన్ని లక్షలంటేనే భరించలేము. కానీ ఏకంగా 16 కోట్లు అసలు ఊహకే అందట్లేదు. 16 కోట్ల ఇంజెక్షన్ తీసుకొచ్చి ఆ పాపకి ఇస్తారా, మా పాపని బతికిస్తారా, మా పాప బతుకుతుందా, 16 కోట్ల ఇంజెక్షన్ మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి, మా వల్ల కాదు కదా అని వాళ్ళు దిగాలు పడిపోయారు. కానీ మానవత్వం బ్రతికే ఉంది అంటూ దాతలందరూ నిరూపించారు. దాతలందరూ ఒక 10 కోట్ల రూపాయల మొత్తం అన్నీ కూడా 10 కోట్ల రూపాయలని జమ చేయగలిగారు. పైన ఉన్నటువంటి మిగిలిన 6 కోట్లు, మొత్తం 16 కోట్లలో 10 కోట్లు దాతలు ఇవ్వగా 6 కోట్లు మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు అది అరేంజ్ చేస్తారని. సో ఇచ్చిన మాట ప్రకారం ఆయన ముందుకొచ్చి స్వయంగా ఆయన సమక్షంలోనే వైద్యులు పాపకి ఇంజెక్షన్ వేశారు. సో నారా లోకేష్ చూపించినటువంటి మానవత్వానికి,
దాతలందరూ చూపించిన మానవత్వానికి ఆ తల్లిదండ్రులు ధన్యవాదాలు చెబుతున్నారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం సార్. విజయ్, పాపకి ఆ ఇంజెక్షన్ వేసేసారు, పునర్జన్మ కల్పించారు. మంత్రి నారా లోకేష్ చూపించిన చొరవ కావచ్చు, దాతల చొరవ కావచ్చు. సో ఫైనల్లీ ఒక మంచి జరిగింది. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని చెబుతున్నారు విజయ్ రైట్ నౌ? ఎస్ రాజేష్, అయితే స్పైనల్ మస్క్యులర్ అలాగే ఆట్రోఫీ అనేటువంటి ఒక టైప్ 1 డిసీజ్తో బాధపడుతున్నటువంటి పునర్నిక ఏడాది వయస్సు ఉన్నటువంటి ఆ పాప ఇన్ని రోజులుగా కూడా చాలా అవస్థ వెల్లదీసిందనే చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులకి తన బాధని చెప్పలేదు, కనీసం మాటలు కూడా రావు. సో అలాంటి పాప ఈ యొక్క అరుదైనటువంటి వెన్నుముక సంబంధిత వ్యాధితోని బాధపడుతుండడం అనేది ఇటు కర్నూలుకు సంబంధించి, అంటే తల్లిదండ్రులు పునర్విక తల్లిదండ్రులు సురేష్ అలాగే తన తల్లి కూడా కర్నూలు వైద్యులను సంప్రదించగా ఇది ఒక హృదయ వ్యాధి, కోట్లలో ఒకరికి వస్తుందంటూ కూడా కర్నూలు వైద్యులు చెప్పడంతో హైదరాబాద్కు పునర్వికను తీసుకొచ్చారు. అనంతరం టెస్టులు చేసిన తర్వాత ఈ యొక్క వ్యాధికి ఇక్కడ ఇండియాలో మందు లేదు, అది కూడా విదేశాల నుంచి అమెరికా నుంచి ఇంజెక్షన్ తెప్పించాలి, ఒక్క ఇంజెక్షన్ 16 కోట్ల రూపాయలని చెప్పిన సందర్భంలో పునర్విక తండ్రి సురేష్ ఎంత మదన పడ్డారనేది సో ప్రత్యక్షంగా అయితే బిగ్ టీవీ కూడా చూస్తేనే చెప్పాలి. బిగ్ టీవీ కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుని కూడా చూపించింది. అనంతరం ఫండ్ రైజ్ చేసి ప్రతి దాతని కూడా సురేష్ అలాగే అతని కుటుంబం కూడా సో అర్జించారు. తమ పాపకి పునర్జన్మను ఇవ్వాలంటూ కూడా కోరుకున్నటువంటి సందర్భం ఉంది. సోషల్ మీడియా వేదిక కావచ్చు, మీడియా కథనాల్లో కూడా పునర్వికకు సంబంధించినటువంటి స్టోరీలన్నీ కూడా రాయడం జరిగింది. పునర్వికకు సంబంధించి ఆదుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే చాలామంది ఫండ్ రైజ్ చేశారు, పునర్విక కుటుంబానికి అందించారు. అనంతరం పునర్విక తండ్రి సురేష్ సోషల్ మీడియా వేదికగా మంత్రి నారా లోకేష్ని సంప్రదించగా మంత్రి నారా లోకేష్ ఖచ్చితంగా నేను పునర్వికని కాపాడుతానంటూ కూడా ఒక మాట ఇచ్చి ఈరోజు ఆ మాటను నెరవేర్చుకున్నారనే చెప్పాలి. రాజేష్, ఈరోజు ఉదయం 10 గంటలన్నర సమయానికి పునర్వికకు ఈ యొక్క ఇంజక్షన్ని కూడా జోల్జెన్స్నా అనేటువంటి ఇంజక్షన్ని కూడా అందించారు. అందించిన అనంతరం కూడా పునర్విక హాయిగా తన పునర్జీవాన్ని నింపుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో పునర్విక తండ్రి సురేష్ మనతో ఉన్నారు. సో ఒక్కసారి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. సో ఇటు సురేష్, పాప ఎలా ఉంది, పాప ఆరోగ్య కండిషన్ ఎలా ఉంది, ప్రస్తుతం మీ యొక్క ఫీలింగ్ ఏంటి? అంటే చాలా మనోవేదనకు గురయ్యారు, పాప బ్రతుకుతుందో లేదో అనేటువంటి ఆలోచన వరకు వెళ్ళారు. సో ఇప్పుడు పాపకి ఇంజెక్షన్ అందింది, వైద్యం అందింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్కారం అండి, చాలా ఆనందంగా ఉంది. ఒక మాటలో చెప్పలేని విషయం దీని గురించి. ఎందుకంటే అసలు ఒకనొక సందర్భంలో పాపను బతికించుకుంటానా లేదా అనే సిచ్యువేషన్ నుంచి ఈరోజు బతికించుకున్నాను. ఒక ఆనందం, గొప్ప ఒక ఫీలింగ్. అది మనం ఏ విధంగా చెప్పాలో తెలియదు, కానీ చాలా గొప్ప విషయం సార్ ఇది. ఎందుకంటే ఈ కాలంలో కూడా ఎంతో కొంత మానవత్వం మిలిగి ఉందని చెప్పేసి మనం ఉన్న ఈ జనాభా మనకి రుజువు చేశారు. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నేను చూసుకుంటాను అన్నట్టుగా ప్రతి వ్యక్తి తానంతట తానుగా ముందుకు వచ్చి పాపను కాపాడుకునే ఈ ప్రాసెస్లో అందరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. వాళ్ళ పాదాభివందనాలు చేయాలి నేను. ఎందుకంటే ఒకరి ఇద్దరుగా అసలు కొన్ని లక్షల మంది చేతులు కలుస్తున్నాయి. నేను ఈరోజు నా పాపని కాపాడుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క అంటే పాపకు సంబంధించి ఇంజెక్షన్ ఏదైతే ఉందో సో అది తీసుకురావడానికి, అమెరికా నుంచి తీసుకురావడానికి కూడా ప్రతి క్షణం దాన్ని పర్యవేక్షించారంటావు కూడా చెప్తా ఉన్నారు. సో మిమ్మల్ని ఎలా చూసుకున్నారు, అంటే ఎలా సంప్రదించారు వాళ్ళ టీం? ఎస్ సార్, ఆ రోజు జస్ట్ ఇది జరిగి దగ్గర 1.5 మంత్ అవుతుంది. మేము ఏదైతే మాకు చెప్పారో సార్ మేము ఉన్నాం, మేము చూసుకుంటామని చెప్పేసి ఆ రోజు నుంచి ఇప్పటిదాకా సార్ వాళ్ళ ఒక టీం, మన షానా సతీష్ గారు వాళ్ళ టీం కూడా ముందుకు వచ్చి సార్ తరఫున ప్రతిదీ, అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన దగ్గర ఉన్న అమౌంట్ ఏ విధంగా వాళ్ళకి పంపించాలి, ఏ ప్రాసెస్ ఉంటాయి, ఈ కస్టమ్ డ్యూటీ ఇవన్నీ ప్రతిదీ వాళ్ళ దగ్గర నుండి చూసుకొని ఇప్పటిదాకా దగ్గర మేము లాస్ట్ మంత్ పేమెంట్ చేసాం సార్. రిమైనింగ్ ఏదైనా సార్ చూసుకుంటామన్నారు. రిమైనింగ్ అంటే అక్కడికి వదిలేకుండా ఇంజెక్షన్ వచ్చి హాస్పిటల్ చేరేదాకా వాళ్ళు ప్రతి స్టెప్లో వాళ్ళు చూసుకుంటూ ముందుకు తీసుకొని వచ్చారు సార్. జనరల్గా నేనేమనుకున్నాను, అమౌంట్ ఉంటే ఇంజెక్షన్ అయిపోతుంది అనుకున్నాను, కానీ చాలా పెద్ద ప్రాసెస్ సార్ ఇది. ఎందుకంటే చిన్న విషయం కాదు. ప్రతి ఒక ప్లేస్ నుంచి ఇక్కడ దాకా రావాలంటే చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా రావాలి. సార్ వాళ్ళ టీం ముందుండి ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే పాపకు సంబంధించి ఎన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలని చెప్పారు, అండ్ అలాగే ఇంటికి పంపించిన తర్వాత ఐసోలేషన్ ఏమైనా చెప్పారా? అంటే ఎవరిని టచ్ చేయకుండా ఉండాలని చెప్పి మీరు జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి అవన్నీ చెప్పారా, విషయాలు చెప్పారా మీకు? చెప్పారు సార్. ఎందుకంటే ఇంత కష్టపడి మనం పాపను కాపాడుకున్న తర్వాత ఇన్ని రోజులు అందరం కష్టపడ్డాం. ఇప్పుడు నేను మా వైఫ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఒక హైజీనిక్ ప్లేస్లో జస్ట్ ఇక్కడ ఒక 1 వీక్ ఉంటాం ఐసీయూలో. తర్వాత మేము ఐసోలేషన్లో ఉండాలి పర్టికులర్గా ఒక చోట. మినిమం 6 to 1 year పడుతుందండి పాప కోలుకోవడానికి.
ప్రతి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఫుడ్ తీసుకునే విధానంలో చూసుకునే విధానంలో ప్రతిదీ చాలా హైజీనిక్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంత బాగా చూసుకుంటే తను అంత త్వరగా రికవర్ అవుతుంది, అంత త్వరగా తన చుట్టూ ఉన్న పిల్లలతో ఆడుకుంటుందని చెప్పి డాక్టర్స్ హామీ ఇచ్చారు సార్. అంటే కొన్ని ఫొటోస్లో వీడియోస్లో చూసాము, పునర్వికకి ఇంజెక్షన్ చేసిన తర్వాత తను ఏడుస్తుంటే లోకేష్ గారు ఎత్తుకొని లాలించినటువంటి సందర్భం ఉంది. సో ఆ టైంలో మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? సార్ అది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే మనం చూస్తామా లేదా అనే సిచ్యువేషన్ సార్. జనరల్గా నా లైఫ్లో అలాంటి వ్యక్తి మనం కలుస్తామా, ఛాన్స్ వస్తుందా అని అనుకుంటాను తప్ప అలాంటిది మా పాపని తన చేతుల ద్వారా తీసుకొని ఓదార్చి సార్ అది లైవ్లో చూస్తున్న ఎక్స్పీరియన్స్, అది ఫీలింగ్ సార్. అది చాలా గొప్ప విషయం సార్. అలాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి మా పాప కోసం టైం కేటాయించి వచ్చి మాతో పాటు ఉండి తన ఆ టైంలో ఇంజెక్షన్ చేయించారు. ఇంజెక్షన్ చేసే టైంలో అక్కడే ఉన్నారు. ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి డాక్టర్స్తో ప్రతిదీ కనుక్కొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదన్నా నేను చూసుకుంటానని చెప్పేసి హామీ ఇచ్చి వెళ్ళారు సార్ ఇక్కడ నుంచి. ఏంటంటే సుమారుగా 3 గంటల పాటు కూడా ఇంజెక్షన్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే వైద్య బృందం అంత మెల్లిగా చేస్తేనే సో అది బాడీలోకి తొందరగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో అప్పుడు పాప ఏదైనా రియాక్ట్ అయిందా? అంటే తనకు పెయిన్ వచ్చినట్టుగా కానీ ఇబ్బంది పడడం లాంటి ఏమైనా? లేదండి, దేవుని దేవాల అలాంటిది ఏం జరగలేదు. మార్నింగ్ 10:30కి తర్వాత స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 11:30, 12 దాకా ఇంజెక్షన్. అది అంటే ఒకేసారి ఇలా వేయడం కాదు, స్లోగా వెళ్తూ ఉంటుంది వాళ్ళకి. సార్ కూడా అక్కడే ఉన్నారు. ఒక 1 అవర్ దాకా చూసుకొని రిమైనింగ్ డాక్టర్స్ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏంటి అలాగా ఎలా వస్తుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, మాలాంటి వాళ్ళ కోసం కూడా ఫ్యూచర్లో ఏదైనా చేయడానికి సార్ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పి అన్నారు సార్. మేబీ ఫ్యూచర్లో త్వరలో మన స్టేట్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ కూడా ఇలాంటి కేసెస్ బయటపడుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఏదో విధంగా త్వరగా వచ్చేలాగా మెడిసిన్ ఇక్కడ అవైలబుల్గా వచ్చేలాగా ట్రై చేస్తామని చెప్పి అన్నారు సార్. ఫైనల్గా పాప కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ రన్ చేశారు. సేవ్ పునర్విక అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని చాలామంది ఫండ్ రైజ్ చేశారు, మీ కుటుంబం వరకు కూడా చేరుకున్నారు. సో వాళ్ళందరికీ మీ తరపున, మీ కుటుంబం తరపున, పునర్విక తరపున ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మాటలో థ్యాంక్ యూ అంటే అయిపోదు సార్ ఇది. ఎందుకంటే నేను కూడా ఫ్యూచర్లో నాకైతే ఈ విధంగా హెల్ప్ చేశారో నేను నా వంతు అయినంతవరకు నేను కూడా హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను. ఫ్యూచర్లో ఖచ్చితంగా మా పాపను కోలుకున్న తర్వాత నేను నా వరకు అయినంతవరకు నేను కూడా ఈ ఇలాంటి సేవలు చేస్తాను సార్ కన్ఫర్మ్. ఎందుకంటే ఇది నా లైఫ్లో కానీ నా తరం కన్నా మా పిల్లల తరం కూడా గుర్తుండిపోయే విషయం. అటువంటిది అంత ఈజీగా మనం దూరం పెట్టకూడదు. ఖచ్చితంగా ఇలాంటి పాపలు కాకపోయినా ఎవరొకరు ఖచ్చితంగా ఎప్పుడో చేస్తూనే హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. వీళ్ళు చేసిన ఈ సేవ నేను ఆ విధంగా చేసి తీర్చుకోవాలి తప్ప థ్యాంక్ యూ చెప్పి అని చెప్పేసి మనం డ్రాప్ చేయకూడదు సార్. రాజేష్, చూస్తూ ఉన్నాము, సురేష్ కూడా కొంత భావోద్వేగానికి అయితే గురవుతూ ఉన్నారు. ఎందుకంటే తన పాపని తిరిగి కోలుకుంటుందో లేదో అన్నటువంటి ఆ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నా పాప బ్రతికింది అనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధైర్యంగా ఉన్నారంటే దానికి కారణం సో ప్రజలందరూ కూడా చేసినటువంటి ఆ యొక్క మంచితనం వల్ల చేసినటువంటి ఏదైతే సహాయం ఉందో ఆ సహాయం కావచ్చు, ఇటు పార్టీలకు అతీతంగా అలాగే మంత్రి నారా లోకేష్ ఇచ్చినటువంటి ధైర్యం, మనోధైర్యం, ఆ యొక్క సహాయం ఏదైతే ఉందో అదే ఈరోజు పునర్వికని బ్రతికించింది అంటూ కూడా పునర్విక తండ్రి సురేష్ చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఒక్క మాటలో థ్యాంక్ యూ అని చెప్పి నేను చెప్పలేనండి, ప్రతి ఒక్కరికి ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నా చేతనైనంత అంటూ కూడా అయితే పునర్వికకు ఇచ్చినటువంటి ఇంజెక్షన్ని అమెరికా నుంచి నోవర్టీస్ అనేటువంటి కంపెనీ ద్వారా ఇటు హైదరాబాద్కి తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రస్తుతం మనము బంజారా హిల్స్ రెయిన్బో హాస్పిటల్ వద్ద ఉన్నాము. ఈ యొక్క హాస్పిటల్లోనే రమేష్ కోనంకి అనేటువంటి డైరెక్టర్ ఆఫ్ న్యూరో సర్జన్స్ అండ్ అలాగే పీడియాట్రిక్ న్యూరో సైన్స్కు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ఈయన. సో ఈయన ఆధ్వర్యంలోనే సుమారుగా 2.5 గంటల సేపు కూడా ఈ యొక్క పునర్వికకు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం తనని 2 రోజుల పాటు కూడా అబ్జర్వేషన్లో ఉంచారు. అలాగే 2 నెలల పాటు కూడా ఐసోలేషన్లో ఉంచేటువంటి విధంగా కూడా తల్లిదండ్రులకు సూచనలు అందించారు వైద్యుల బృందం. అలాగే చాలా హైజీనిక్గా పునర్వికని ట్రీట్ చేయాలంటూ కూడా చెప్పుకొచ్చారు. హైజీనిక్ ఫుడ్ కావచ్చు, హైజీనిక్ వెదర్ని కూడా ఏర్పాటు చేయాలి. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క హైజీనిక్ అనేది మరింత కూడా పెంపొందించుకోవాలంటూ కూడా పునర్విక తల్లిదండ్రులకు వైద్యుల బృందం సూచించినటువంటి పరిస్థితి ఉంది. రాజేష్, మొత్తానికి పునర్విక పునర్జన్మ అవుతుందనే చెప్పాలి. సో ఆ చిట్టి తల్లి తిరిగి తన స్నేహితులతో కలిసి, తన కుటుంబంతో కలిసి కిలకిల నవ్వుతూ ఆడుకునేటువంటి రోజులు మున్ముందు రావాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్. సో పునర్విక తిరిగి పునర్జన్మను పొందింది ఆ పాప. సో 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ డాక్టర్లు ఇవాళ వేశారు. సో మంత్రి నారా లోకేష్ స్వయంగా డాక్టర్లతో మాట్లాడారు. ఆ ఇంజెక్షన్ వేసే ప్రాసెస్ దగ్గర కూడా ఎంతసేపు మంత్రి నారా లోకేష్ ఆసుపత్రిలో ఉన్నారు.
మనం చూడొచ్చు విజువల్స్. వాళ్ళు ఎంతో కృతజ్ఞతగా మంత్రి నారా లోకేష్కు థ్యాంక్స్ చెబుతున్నారు. ఆ పాపను కూడా తన చేతుల్లోకి తీసుకొని మంత్రి నారా లోకేష్ దీవించారు. సో 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అంటే అసలు సామాన్యులు అది ఊహకే అందట్లేదు వాస్తవానికి. సో నిజంగా ఎంత ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం అంటే 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు భరించగలుగుతుంది. లాస్ట్కి వస్తే ఒక 10 లక్షలు ఒక కుటుంబం భరించగలుగుతుందేమో. కానీ లక్షలు కాదు ఇక్కడ ఇంజెక్షన్, కోట్లు. కోటి కాదు, 2 కోట్లు కాదు, 16 కోట్లు. సో నిజంగా అసలు ఏ ఊహకు అందట్లేదో ఆ పాపకు అంత 16 కోట్ల ఇంజెక్షన్ వేయించగలరని. కానీ జరిగింది. సో అందరూ చేయి కలిపారు, మానవత్వాన్ని చాటుకున్నారు. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చేయి కలిపారు, ఫండ్ రైజ్ చేశారు. మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా పాప గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. సో వాళ్ళు ఎంత తోస్తే అంత, వాళ్ళు ఎంతవరకు చేయగలిగితే అంత. 100 రూపాయలు చేశారు, 200 చేశారు, 500 చేశారు, 1000 చేశారు, 10,000 చేశారు, 1,00,000 చేశారు. ఇట్లా ఎంత వరకు వాళ్ళ శక్తి ఉంటే అంత మేరకు సహాయం చేయడానికి అందరూ ముందుకొచ్చారు. సో చేయి కలిసింది కాబట్టే ఇవాళ పాప తిరిగి కోలుకుంటుంది. సో చేయి కలిసింది, లక్షలాది చేతులు కలిశాయి. ఒక మహా ఉద్యమంలాగా, మహా విప్లవంలాగా సేవ్ పునర్విక అని ఒక స్లోగన్ తీసుకొని మొత్తం 16 కోట్ల నిధులు, అంటే 10 కోట్ల నిధుల్ని సమకూర్చుకోగలిగారు. తర్వాత 6 కోట్లు తాను అరేంజ్ చేస్తానని మంత్రి నారా లోకేష్ భరోసా కల్పించి చెప్పిన మాట ప్రకారం ఆ 6 కోట్ల నిధులు అందించి విదేశాల నుంచి ఇంజెక్షన్ తీసుకొచ్చి ఆ పాపకు వేసేలా చొరవ చూపించారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా దాతలందరికీ మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు చెబుతున్నారు తల్లిదండ్రులు.